హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి మనకి అమౌంట్ అయితే నిన్న రిలీజ్ చేశారు కదా. సో చాలామంది ఎవరికైనా అమౌంట్ పడిందా అని అడుగుతున్నారు. అలాగే మనకి ఎన్ని రోజులకు పడుతుందని కూడా అడుగుతున్నారు. నెక్స్ట్ ప్రిన్సిపల్ అప్రూవల్ నో అని ఉంటే అమౌంట్ పడతాయా లేదా, ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఫుల్ ఫీజు పడుతుందా లేదా అనే దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్. యూజ్ ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే వీడియోని చూడండి, మిగతా వారు ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, ఫైనల్ ఇయర్ వాళ్ళకి కూడా ఒక ఇన్స్టాల్మెంట్ మాత్రమే పడుతుంది. మరి మాకు ఇయర్ అయిపోతుంది కదా, ఫుల్ ఫీజు ఎప్పుడు పడుతుందని అడుగుతున్నారు. నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ రిలీజ్ చేసినప్పుడు అయితే మీకు ఫుల్ ఫీజు అనేది వేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అంటే మనకి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతే ఉండొచ్చు, ఎందుకంటే మీ మధ్యలో రిలీజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు కాబట్టి. నెక్స్ట్ మనకి కొంతమందికి ప్రిన్సిపల్ అప్రూవల్ నో అని ఉంది, జనవరి మంత్ ఫిబ్రవరి మంత్ అని అడుగుతున్నారు. మనకి డిసెంబర్ వరకు మాత్రమే అటెండెన్స్ అనేది ఎంటర్ చేశారు, కానీ అటెండెన్స్ స్టేటస్లో ఎలిజిబుల్ అని ఉందని అంటున్నారు. ఫ్రెండ్స్, మనకి అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు త్రైమాసికానికి సంబంధించి అమౌంట్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నామని క్లియర్గా చెప్పారు. కాబట్టి జనవరి ఫిబ్రవరి అటెండెన్స్ అనేది మనకి ఎంటర్ చేయకపోయినా అక్కడ ప్రిన్సిపల్ అప్రూవల్ నో అని ఉన్నా కూడా మనకి అమౌంట్ అయితే పడుతుంది. మీరు ఎవరు కంగారు పడవలసిన అవసరం లేదు. మిగతావన్నీ ఎలిజిబుల్లో ఉన్నాయో లేదని చెక్ చేసుకోండి అటెండెన్స్ స్టేటస్ దగ్గర. అలాగే మనకి సచివాలయం 5 స్టాప్ వెరిఫికేషన్ దగ్గర నెక్స్ట్ ఓటీఏ కంప్లీటెడ్ అని ఉందా లేదని చెక్ చేసుకోండి. అలాగే ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్ ఉందా లేదని చెక్ చేసుకోండి. ఇవన్నీ విధంగా ఎలిజిబుల్లో ఉంటే మీకు తప్పకుండా అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. అలాగే ఇంకా మనకి ఇంతవరకు అమౌంట్ రిలీజ్ చేశాక ఎవరికైనా పడిందా అంటే, నేను నిన్న కమ్యూనిటీలో పెట్టాను ఎవరికైనా అమౌంట్ పడిందని. 290 మెంబర్స్ అయితే క్లిక్ చేశారు మన ఛానల్లో ఉన్నవారు. అందులో ఒక 12% అయితే అమౌంట్ పడిందని క్లిక్ చేశారు. అంటే మ్యాక్సిమం ఒక 35 మెంబర్స్కి ఇలా అమౌంట్ అయితే క్రెడిట్ అయ్యిందంట. మిగతా వారికి ఇంకా క్రెడిట్ అవ్వలేదు. సో మరి మనకి ఎన్ని రోజులకి పడవచ్చు అని చాలామంది అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి ఇన్ని డేస్కి అమౌంట్ పడుతుంది ఒక్కొక్కరికి అని చెప్పలేము. కొందరికి ముందుగా రిలీజ్ చేస్తారు, కొందరికి లేట్ అవుతుంది. డైలీ కొంతమంది అకౌంట్లోకి అయితే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. కాబట్టి మీ వరకు వచ్చేసరికి ఏ రోజు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ రోజు అయితే మీకు క్రెడిట్ అవుతుంది. దీనికి టైం లిమిట్ అంటూ ఏమీ లేదు. ఎలక్షన్స్ లోపు మనకి ఎప్పుడైనా క్రెడిట్ అవ్వచ్చు. పడే వరకు మనం వెయిట్ చేయడమే. కొందరికి 10 డేస్లో పడుతుంది, కొందరికి 1 మంత్ లోపు అయితే పడడం జరుగుతుంది. ఇలా అయితే మీకు క్రెడిట్ అవుతుంది. పడే వరకు వెయిట్ చేయండి. ఎలిజిబుల్లో ఉంటే తప్పకుండా క్రెడిట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.